హలో గైస్, వెల్కమ్ టు హరుణ్ టాక్స్. ట్విస్టర్స్ మూవీ రివ్యూ. మూవీ అయితే బాగానే ఉంది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఎండింగ్ వరకు బోర్ కొట్టకుండా ఫన్గా టైంపాస్ అయిపోద్ది. ఇది ఒక డిజాస్టర్ మూవీ అంటే ఫ్లాప్ మూవీ అని కాదు. డిజాస్టర్ అనేది ఒక జానర్. మీరు చూస్తే 2012, ద డే ఆఫ్టర్ టుమారో ఇలాంటి మూవీస్ అన్నీ డిజాస్టర్ జానర్ కిందకు వస్తాయి. ఈ ట్విస్టర్స్ మూవీలో టోర్నడోస్ అనేవి మెయిన్ ప్లాట్ అన్నమాట. మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే కేట్ అనే ఒక మీటియరాలజిస్ట్ తన బాయ్ ఫ్రెండ్తో ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి టోర్నడోస్ని స్టడీ చేస్తూ ఉంటుంది. ఈ ముగ్గురు ఫ్రెండ్స్లో హావీ అనే అతను కూడా ఒకడు. ఒక టోర్నడోని స్టడీ చేస్తున్న టైంలో కేట్ బాయ్ ఫ్రెండ్ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోతారు. కేట్ హావీలిద్దరూ మిగిలి ఉంటారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కేట్ ఈ టోర్నడోని స్టడీ చేసే వర్క్ ఆపేసి వెదర్ రిపోర్టింగ్ చేసి జాబ్ చేసుకుంటూ ఉంటుంది. హావీ 5 ఏళ్ళ తర్వాత కేట్ని కలిసి టోర్నడోస్ని స్టడీ చేయడానికి కొత్త టెక్నాలజీ వచ్చింది, మళ్ళీ మొదలు పెడదామని అడుగుతాడు. కేట్ ముందు ఒప్పుకోకపోయినా హావీ కన్విన్స్ చేసేసరికి ఒప్పుకొని ఒక టీంతో మళ్ళీ టోర్నడోస్ని స్టడీ చేసే వర్క్ మొదలు పెడుతుంది. మరోపక్క టైలర్ ఓవెన్స్, తను సోషల్ మీడియాలో ఒక సూపర్ స్టార్. తన ఫ్రెండ్స్ గ్రూప్తో కలిసి స్టార్మ్ చేసింగ్ అడ్వెంచర్స్ చేస్తూ ఆ వీడియోస్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. మూవీలో ఈ రెండు గ్రూపులకి మధ్య టోర్నడోని ఎవరు ముందు కనిపెడతారు, ఎవరు దాని దగ్గరికి వెళ్తారని కొంత పోటీలా జరుగుతూ ఉంటుంది. కానీ తర్వాత స్టోరీ మారిపోద్ది. మూవీలో నాకు బాగా నచ్చింది లీడ్ క్యారెక్టర్స్. మూవీలో కనిపించే ఫన్ అంతా టైలర్ ఓవెన్స్ క్యారెక్టర్ వల్లే ఉంటుంది. కేట్ క్యారెక్టర్ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, కానీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. టైలర్ ఓవెన్స్ క్యారెక్టర్లో గ్వెన్ పవెల్ బాగా చేశాడు. తనని మీరు టాప్ గన్ మ్యావరిక్ మూవీలో చూసే ఉంటారు. ఈ మధ్య ఎనీవన్ బట్ యూ, హిట్ మ్యాన్ లాంటి మూవీస్తో మంచి సక్సెస్లో ఉన్నాడు. కేట్ క్యారెక్టర్లో చేసిన డైసీ ఎడ్గర్ జోన్స్ అనే అమ్మాయి కూడా బాగా చేసింది. కాకపోతే తనని ఇంతకుముందు ఏ మూవీలోనూ చూడలేదు. ఇక కేట్ ఫ్రెండ్ హావీ క్యారెక్టర్లో యాంథనీ రెమోస్ కూడా బాగా చేశాడు. తనని మీరు ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ మూవీలో మెయిన్ లీడ్గా చేశాడు, చూసే ఉంటారు. మూవీలో కనిపించిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆ టోర్నడోస్ని, క్లైమాక్స్లో వచ్చిన పెద్ద టోర్నడోని, అవన్నీ విజువల్స్ బాగానే ఉన్నాయి. ఈ మూవీ డైరెక్టర్ లీ ఇసాక్ చంగ్. తనకిది డైరెక్టర్గా 5వ సినిమా. తను డైరెక్ట్ చేసిన మినారీ అనే మూవీ 6 ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయింది. ఈ మూవీని మీరు 2012, ద డే ఆఫ్టర్ టుమారో ఆ రేంజ్లో ఉంటుంది, సిటీలు డిస్ట్రాయ్ అయిపోతాయి అని ఊహించుకుని వెళ్ళారంటే మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. మ్యాక్సిమం ఈ మూవీలో వచ్చే టోర్నడోలన్నీ కూడా ఖాళీ ప్లేసుల్లోనే వస్తాయి. క్లైమాక్స్లో మాత్రమే ఒక చిన్న టవర్ డిస్ట్రాయ్ అవుద్ది. దాన్ని కూడా పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వకముందే కేట్ ఆపేస్తుంది. ఈ వీకెండ్ తెలుగు మూవీస్ ఏం లేవు కాబట్టి మీరు ఏదైనా మూవీకి వెళ్ళాలనుకుంటే డార్లింగ్ అనే ఒక మూవీ ఉందనుకుంటా, దీన్ని కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. అదండి ట్విస్టర్స్ మూవీ రివ్యూ. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.